శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. నమ శివాయ. కాశీ రహస్యము 10వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పంచక్రోశ యాత్రను గురించి చేసిన దేవి ప్రశ్నకు శివుని సమాధాన వర్ణనము, అలాగే ఈ ప్రదక్షిణ క్రమవర్ణన ఏ విధంగా ఉంటుంది, అలాగే ముందుగా ఎవరు పూజ చెయ్యాలి, ఎలా ఏ దేవుణ్ణి మనం సంకల్పాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడాను ఈ విషయాలన్నీ ఏ తీర్థాల్లో స్నానాలు చేయాలి, ఈ విషయాలన్నీ కూడాను ఈ అధ్యాయంలో ఉంటాయండి. ఇక అధ్యాయంలోకి వెళితే శ్రీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడిగింది. దేవదేవా, మహాదేవ, వేద విద్యా విశారద, విధిపూర్వకంగా మనుషులు ఈ ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, వారు తినదగింది తినకూడనిది ఏమిటి, కాశీల్లో ఉన్నట్టు ఏ ఏ దేవతల్ని పూజించాలి, ఎలాంటి దాన ధర్మాలు చెయ్యాలి, ఇంకా ఏమి చేస్తే ఈ క్షేత్ర యాత్ర ఫలం పరిపూర్ణం అవుతుందో ఆ విషయాలన్నీ సవిస్తరంగా నాకు చెప్పాలి అని అడిగిన పార్వతికి శివుడు ఇలా చెప్పాడు. పంచక్రోశ యాత్ర యథావిధిగా ఎలా చేయాలో శివుడు పార్వతికి చెప్పే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఓ మహాభాగా, దేవి ఈశాని విను, నువ్వు అడిగింది చెబుతున్నాను విను. పంచక్రోశ యాత్ర యథావిధంగా ఎలా చేయాలో చెబుతున్నాను. దీనిని విన్నవారు పాప విముక్తులై పుణ్యవంతులు అవుతారు. ఆశ్వీజ మాసంతో మొదలైన 3 మాసాల్లో కానీ లేదా మాఘాది చతుర్మాసాల్లో కానీ ఈ యాత్ర చెయ్యదగింది. పాపాల నుంచి ముక్తిని పొందేవారు తప్పక ఈ యాత్ర చెయ్యాలి. మొదటి రోజున డుండి గణపతిని యథావిధిగా పూజించాలి. మరునాడు ప్రాతకాలంలో ఉత్తర వాహిని అయిన గంగలో స్నానం చేసి నిత్య పూజా విధానంగా అన్నపూర్ణ విశ్వేశ్వరుని పూజించాలి. తర్వాత ఇతర దేవతల్ని కూడా అర్చించి యాత్రా ప్రారంభంలో మళ్ళీ ఆది దంపతుల పూజ చెయ్యాలి. ఓ పార్వతి, అటు పిమ్మట ముక్తి మండపాన్ని చేరి కాశీ పంచక్రోశ యాత్రను సక్రమంగా చేస్తానని ప్రతిజ్ఞ పట్టి మరలా ఆయా దేవతల్ని పూజించాలి. కాశీలో ప్రజాత, వాక్కాయ, మనోజనిత ముక్తి కొరకు, జ్ఞాత పాప విముక్తి కొరకు, ఆ హితాల నాశనం కొరకు పంచక్రోశాత్మకము, సనాతనము, జ్యోతి రూపము అయిన ఈ క్షేత్రానికి ప్రదక్షిణం చేస్తానని సంకల్పించుకోవాలి. ఢూండి రాజాది 56 గణపతులు, 12 ఆదిత్యులు, రామకృష్ణాది మూర్తి త్రయము, నృసింహ కేశవులు, మత్స్యకూర్మాది అవతార మూర్తులు, శివి విష్ణు రూపాలు, గౌరీ మొదలైన శక్తిపీఠాలు కలిగిన ఈ క్షేత్రానికి ప్రదక్షిణం చేస్తానని సంకల్పించి అంజలి ఘటించి మహాదేవ అన్నపూర్ణని ప్రార్థించి నమస్కరించాలి. ఓ దేవేశ, సర్వ పాప ప్రశమనం కొరకు నీకు ప్రీతి కలిగేటట్లు విధిపూర్వకంగా పంచక్రోశ యాత్ర చేస్తాను అని సంకల్పించి మౌనంగా సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి, ఓ డోండి రాజా, గణేశ, మహావిఘ్న వినాశక, పంచక్రోశ యాత్ర కోసం కృపతో నాకు అనుజ్ఞ ఇవ్వవలసింది అని వేడుకొని విశ్వేశ్వరునికి 3 సార్లు ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. తరువాత మోద ప్రమాద కారణుడు, భక్తులకు సుముఖుడు, శత్రువులకు దుర్ముఖుడు అయిన గణనాయకుని పూజించి అటు పిమ్మట దండపాణిని అర్చించాలి. తరువాత విశ్వేశ్వరుని ఎదుట ఉన్న కాలభైరవుణ్ణి పూజించి విధి విధానంగా మణికర్ణికా ఘట్టానికి వెళ్ళాలి. అక్కడ స్నానం చేసి మణికర్ణేశ్వరుని పూజించి తిరిగి వచ్చి సిద్ధి వినాయకుడిని పూజించాలి. తర్వాత మణికర్ణిక ఒడ్డునే ఉన్న గంగను, కేశవుణ్ణి, లలితాంబను, జరాసందేశ్వరుణ్ణి పూజించాలి. తర్వాత సోమనాథుణ్ణి, దాల్భేశ్వరుణ్ణి, సోలటంకేశ్వరుని,
ఆ ఆది వరాహస్వామిని పూజించాలి. తర్వాత దశాశ్వమేధ ఘట్టంలో ఉన్న శివలింగాన్ని పూజించాలి. తర్వాత సర్వేశ్వరుణ్ణి, కేదారేశ్వరుణ్ణి, తర్వాత సంగమేశ్వరుణ్ణి పూజించిన పిదప లోలార్కుణ్ణి పూజించాలి. క్షేత్ర ప్రదక్షిణలో తిల పరిమాణం గల స్థలాన్ని కూడా వదలకూడదు. అంటే ఈ ప్రదక్షిణా విధానంలో చెప్పబడిన ప్రాంతాలన్నింటినీ కూడాను దేన్ని విడిచిపెట్టకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న తీర్థాల్లో స్నానం చేస్తూ అక్కడ ఉన్న దేవతల్ని దర్శించి పూజించాలని భావం. అలాగే పిమ్మట దుర్గాకొండంలో స్నానం చేసి దుర్గాదేవిని, వినాయకుణ్ణి పూజించాలి. దుర్గాదేవిని పూజించిన తర్వాత సుఖశాంతుల కోసం పాయసం, లడ్డూలు మొదలైన మధుర పదార్థాలతో బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అక్కడ అంటే దుర్గాకొండంలో రాత్రి జాగరణ చేస్తూ పురాణ శ్రవణాదులతోనూ, నృత్య కీర్తనలతోనూ, పరోపకార కృత్యాలతోనూ కాలం గడపాలి. దుర్గా మహాదేవి జయం కాశీ నివాసిని, జయం జయం క్షేత్ర విఘ్న విహారిణి దేవి, మరలా నీ దర్శనం అగుగాక అంటూ దుర్గాదేవిని ప్రార్థించి విశ్వక్సేనుణ్ణి పూజించి కర్ధమేశ్వరుడికి నమస్కరించాలి. మొదట కర్ధమ తీర్థంలో స్నానం చేసి కూపవలోకనం చేసి సోమనాథ విరూపాక్షుణ్ణి, నీలకంఠుణ్ణి పూజించాలి. అక్కడ నివాసం ఉండి అగ్నియందు హోమాధికాలను నిర్వర్తించి బ్రాహ్మణ పూజ చేయాలి. తర్వాత శ్రాద్ధాది కర్మల్ని నిర్వర్తించి రుణత్రయం నుండి విముక్తిని పొందాలి. ఓ కర్ధమేశ మహాదేవ, నిన్ను పూజించడం వల్ల సంతోషించిన నీ యొక్క దర్శనం మాకు మళ్ళీ కలుగుగాక అని నమస్కరించాలి. ఇక రెండవ రోజు మర్నాడు ఉదయమే స్నానం చేసి కర్ధమేశ్వరుణ్ణి, బ్రాహ్మణుని పూజించి నాగనాథుణ్ణి, చాముండను, మోక్షేశ్వరుణ్ణి, కరుణేశ్వరుణ్ణి పూజించాలి. తరువాత వీరభద్రుణ్ణి పూజించి వికట అని పేరు గల దుర్గను పూజించాలి. తర్వాత ఉన్మత్త భైరవుణ్ణి, నీల రూపమైన కాలకూటాన్ని అర్చించాలి. విమల అని నామం కలిగిన దుర్గను పూజించి మహాదేవుణ్ణి పూజించాలి. నందికేశ్వరుణ్ణి, భృంగిని, రిటిని, గణప్రియుణ్ణి పూజించాలి. విరూపాక్షుణ్ణి, యజ్ఞేశ్వరుణ్ణి, మోక్షప్రదాది అయిన అమృతేశ్వరుణ్ణి కూడా పూజించాలి. పిమ్మట గంధర్వ సాగరాన్ని దాటి భీమచండీని చేరాలి. అక్కడ స్నానం చేసి భీమచండీకి పాలతో అభిషేకం చెయ్యాలి. పంచోపచారాలతో అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం పెట్టి, పంచోపచారాలు అంటే ఇవన్నీ ఈ 5 ఈ బ్రాహ్మణులను పూజించి వారిని సంతోషపెట్టాలి. అక్కడ బస ఉండి చండీ వినాయకుణ్ణి పూజించాలి. తర్వాత సూర్యుణ్ణి, రక్తాక్ష గంధర్వుణ్ణి, నరకార్ణవతారుడు అయిన శివుణ్ణి పూజించి ప్రయత్నపూర్వకంగానే ఆ రాత్రి అక్కడ ఉండాలి. మర్నాడు ఉదయమే లేచి సుస్నాతుడై భీమచండికను ఉద్దేశించి, ఓ భీమచండి, నా యొక్క తీవ్రమైన విఘ్నాల్ని నశింపచెయ్యి. దేవి నమస్తే, నేను వెళుతున్నాను, పునర్దర్శనం అగుగాక అని ప్రార్థించి ఒక్క అడుగు వేసి బియ్యం అక్కడ పోసి బయలుదేరాలి. ధనధాన్యాది సంపదల్ని దానం చేసి తిలాల్ని చల్లాలి. అక్కడి నుంచి మహాభీమ రూపకం కల భైరవుల్ని చేరాలి. సింధు ప్రవాహంలో ఉన్న భూతనాథుడు అయిన సోమేశ్వరుని పూజించి తర్వాత కాలనాథుణ్ణి, కబర్ధరీశ్వరుని, కామేశ్వరుని, గణేశ్వరుని పూజించాలి. ఇవన్నీ కూడా 3వ రోజు యాత్రలోకి వస్తాయండి. సుస్నాతుడై భీమచండికను అని చెప్పాను చూసారా, అక్కడి నుంచి మనకి 3వ రోజు యాత్రలోకి వస్తాయి ఇవన్నీ. తర్వాత వీరభద్రుణ్ణి, చారుముఖుడు అయిన గణనాథుణ్ణి పూజించాలి. అక్కడి నుంచి విఘ్న సమూహ నివారకుడు అయిన దేహలీశ్వరునికి నమస్కరించాలి. ఆ దేహలి వినాయకుడిని మోదకాలతోనూ, అటుకులు, పేలాలు, సత్తుపిండి, చెరుకు గడలు వీటితోనూ శ్రద్ధగా పూజించాలి. ఆ ప్రక్కనే ఉన్న 16 విఘ్న నాయకుల మూర్తుల్ని పూజించాలి. తర్వాత ఉద్దండ గణపతిని, ఉత్కళేశ్వరుణ్ణి పూజించాలి. తర్వాత రుద్రాణి,
తపోభూమిని చూసి రామేశ్వరం వెళ్ళాలి. అప్పుడు వరుణా నదిలో స్నానం చేసి తర్పణాది విధుల్ని నిర్వర్తించాలి. రామేశ్వరుణ్ణి తెల్లని పువ్వులు బిల్వపత్రాలతో పూజించాలి. తూర్పు దిక్కున ఉన్న సోమనాథుణ్ణి కూడా అలాగే పూజించాలి. ధ్యాన భూమీశ్వరుణ్ణి నౌషేశ్వరుణ్ణి పూజించాలి. అక్కడ నివాసం ఉండి వెనుకటి వలనే జాగరణాధికాలతో కాలం గడపాలి. ఇక 4వ రోజు యాత్ర గురించి తెలుసుకుందామండి. మర్నాడు స్నానం చేసి కాశీవాస ఫలాన్ని ఇచ్చే రామేశ్వరుని గురించి ప్రార్థించాలి. ఓ రామేశ్వర, నీవు రాముని చేత పూజింపబడిన సనాతనుడివి. మహాదేవ, నాకు ఆజ్ఞను అనుగ్రహించు, పునర్దర్శనం అగుగాక అని ప్రార్థించి వరుణ ఒడ్డున కల అనేక లింగాల్ని మొదట పూజించి తరువాత దేవసంఘాలు పూజించిన లింగాన్ని సమీపించాలి. దేవసంఘేశ్వరుడికి ఏదో కొంత సమర్పించి అక్కడ కొంతసేపు ఉండి అక్కడి నుంచి బయలుదేరి క్షేత్ర మధ్యలో స్థాపించబడిన పాతపానిని గణేశ్వరుణ్ణి పూజించాలి. తర్వాత క్షేత్రం బయట ఉన్న పృథీశ్వరుణ్ణి సేవించాలి. పూర్వం అశ్వమేధ యాగం చేసినప్పుడు బయట స్థాపింపబడిందే ఆ పృథ్వీశ్వర లింగం. ఓ దేవి, కాశీకి 4 దిక్కులా ఉండు దిక్కుల యందు యోజనం మేర అంటే ఆ మైళ్ళ ద్వారా అది స్వర్గభూమిగాను, మధ్యన ఉన్నది అంతా మోక్ష భూమిగాను గ్రహించాలి. ఆ ప్రదేశంలో చనిపోయిన వారు ఎవరైనా సుకృత జనులు పొందే స్వర్గానికి వెళుతారు. అక్కడ యోపస్తంభంతో ఉన్న సరస్సును స్పృశించి అక్కడి నుంచి మెల్లమెల్లగా ముందుకు సాగాలి. వృషభధ్వజుడు వేయించేసి ఉన్న కపిల క్షేత్రం చాలా గొప్పది. అక్కడ యథావిధిగా స్నానం చేసి పితృదేవతలకు తర్పణ విధి కావించాలి. ఆ తర్వాత శ్రాద్ధ విధిని నిర్వర్తించి శ్రద్ధగా వృషభధ్వజుణ్ణి పూజించాలి. ఆ రోజు అక్కడ శ్రవణ కీర్తనాదులతో కాలం గడుపుతూ నివసించాలి. తర్వాత 5వ రోజు యాత్ర. ఓ వృషభధ్వజ, దేవేశ, పితృదేవతలకు ముక్తిని ఇచ్చేవాడా మహాదేవ, నాకు అనుమతినియ్యి, పునర్దర్శనం అగుగాక అని ప్రదక్షిణం చేసి అక్కడి నుంచి జ్వాలా నరసింహస్వామి వద్దకు వెళ్ళాలి. ఉత్తమం అయిన ఆ కపిల సరస్సుకు ప్రదక్షిణం చెయ్యాలి. వరణా నది సంగమంలో స్నానం చేసి ఆదికేశవుణ్ణి సంగమేశ్వరుణ్ణి పూజించాలి. అక్కడి నుంచి ఖర్వనామం గల వినాయకుడిని పూజించి విష్ణునామం జపిస్తూ ఎవలు పోగుగా పోసి వెదజల్లాలి. తర్వాత ప్రహ్లాదేశ్వరుణ్ణి త్రిలోచుణ్ణి పూజించాలి. తర్వాత పంచన దహ్రదనంలో ఉన్న బిందు మాధవుణ్ణి అర్చించాలి. అక్కడి నుంచి గవైశ్వరుణ్ణి, మంగళను, గౌరీని చూచి బయలుదేరాలి. తర్వాత వశిష్ఠ వామదేవుల్ని, పర్వతేశ్వరుణ్ణి పూజించాలి. తర్వాత మహేశ్వరుని పూజించి సిద్ధి వినాయకుడిని మరలా పూజించాలి. పిమ్మట సప్తావరణములకు ఆవరణ దేవతలుగా ఉన్న గణనాయకుల్ని పూజించాలి. తర్వాత మణికర్ణకలో స్నానం చేసి విశ్వేశ్వరుని చూసి నమస్కరించి దేవుని సన్నిధిని ప్రవేశించాలి. పంచోపచారాలతో విశ్వేశ్వరుని పూజించి స్తుతించి మరలా నమస్కరించి ముక్తి మండపాన్ని చేరి కృతార్థులు అయినట్లు భావించుకోవాలి. తర్వాత విష్ణువును, దండపాణిని, డుండిని, కాలభైరవుణ్ణి, సూర్యుణ్ణి, పంచ గణపతుల్ని పునః పూజించాలి. తర్వాత ఆ దేవతలందరూ కూడా క్రమంగా ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఓ విశ్వేశ్వర, కాశీనాథ, జగద్గురు, నీ అనుగ్రహం వల్ల క్షేత్ర ప్రదక్షిణ యాత్ర పూర్తయింది. ఓ శంకర, అనేక జన్మల్లోని పాపాలు సమూలంగా నశించాయి. ఈ పంచక్రోశాత్మక లింగ ప్రదక్షిణం వల్ల నా పాపాలు అన్నీ నశించాయి. పాపకర్ముణ్ణి అయ్యి నీ భక్తి లేని నాకు అది అంటే శివభక్తి లభించి కాశీవాసం దక్కింది. ఇలాగే నాకు సత్సంగ శ్రవణాదుల వల్ల కాలం గడిచేటట్టు ఓ శంభో మహాదేవ, ఓ సర్వజ్ఞ, సుఖదాయక నన్ను అనుగ్రహించు. ఈ విధంగా నీ అనుగ్రహం వల్ల అన్ని పాపాలకి చక్కగా ప్రాయశ్చిత్తం జరిగింది. నా మనసు మళ్ళీ పాప పంకిలం అవ్వకుండా సదా ధర్మబుద్ధి కలిగేటట్లు నన్ను అనుగ్రహించు అని ఈ విధంగా జపించి యథాశక్తిగా బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి చేతులు జోడించి ఈ కింద మంత్రాన్ని పఠించాలి. ఈ పంచక్రోశ యాత్ర యథాశక్తిగా నేను నిర్వర్తించాను. ఇవి అనుగ్రహం వల్ల లోటుపాట్లు తొలగి నాకు సంపూర్ణ ఫలం లభించుగాక.
అని మహాదేవుణ్ణి ప్రార్థించి నిజ గృహాన్ని చేరి న్యూన్యాతిరక్త దోష పరిహారార్థం దక్షిణను యథాశక్తిగా ఇవ్వాలి. నా స్వగృహాన్ని చేరి బ్రాహ్మణ సమారాధన చెయ్యాలి. తదనంతరం కుటుంబంతోనూ బంధువులతోనూ భోజన కృత్యం నిర్వర్తించాలి. ఈ విధంగా నిర్వర్తించి కృతకృత్యుణ్ణి అయ్యాను అని ధ్యానం చెయ్యాలి. ఒక రాత్రి శుచి మానసుడై ఉపవసించి వర్ణానది ఒడ్డున ఉన్నవాడై పరమగతిని పొందగలుగుతాడు. ధర్మతత్పరుడై 2 రాత్రులు అంటే పంచక్రోశ యాత్రలో ఉన్నటువంటి వాడు మొదటగా చండికా క్షేత్రంలోనూ మరునాడు వారణా తటంలోనూ గడిపిన వాడు విశ్వేశ్వర అనుగ్రహం తప్పనిసరిగా పొందుతాడు. 3 రాత్రులు దీక్షగా నివసించి ఉన్నవాడు దుర్గాలయమందు భీమచండి దగ్గర రామేశ్వరంలోనూ ఉండాలి. అట్టి వానికి ధర్మవృద్ధి కలుగుతుంది. 4 దినాలు వసతి ఏర్పరచుకున్న వారు మొదటి రోజున కర్ధమేశ్వరుణ్ణి సన్నిధి యందు, 2వ రోజున భీమచండి సన్నిధిని, 3వ రోజు రామేశ్వరం, 4వ రోజున కపిల తీర్థంలోనూ కాలం గడపాలి. రాజులకు, వృద్ధులకు, చిన్న పిల్లలకు ఈ నియమం లేదు. యథేచ్ఛగా వారు వీలును బట్టి పంచక్రోశ ప్రదక్షిణం చేయవచ్చు. ఇట్టి వారికి మాసాది నియమం కూడా ఏమీ లేదు. ఎప్పుడు వారికి శ్రద్ధ కలుగుతుందో అదే శుభప్రదమైన కాలం. అలాగే ఈ లోకంలో ముఖ్యంగా కలియుగంలో శ్రద్ధ అనేది దుర్లభం. శ్రద్ధయే తీర్థము, దేవుడు, దేవత, సర్వస్వం. స్వర్గాపసర్గాలు కూడా శ్రద్ధయే. శ్రద్ధతో చేసిన ఏ పని అయినా అనంత ఫలాన్ని ఇస్తుంది. సత్య పరిపాలన వల్ల శ్రద్ధ గుణవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. సత్యం పాలించిన వారికి ఏ క్రియ కూడా ఫలప్రదం కాదు. ఓ దేవి, కాశీలో నిత్యము నివాసంగా ఉంటూ గంగా స్నానం చేస్తున్న వారు పంచకోశ యాత్రను సంవత్సరానికి ఒక్కసారి చేస్తూ ఉండాలి. అలా చేసిన వారు నా అనుగ్రహాన్ని పొంది సుఖంగా ఉండి అంతాన బ్రహ్మసాయుధ్యాన్ని పొందుతారు. కాశీ రహస్యంలోని 10వ అధ్యాయం ముగిసింది. రేపు 11వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. దీంట్లో పంచక్రోశ యాత్రలో సందర్భంలో పాటించాల్సిన